నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. మొదటి రోజు పరీక్షకు ఎంతో ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు. ప్రజాగళం సభలో రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి స్వంత ప్రయోజనాలకే పెద్దపీట. టీడీపీ బీజేపీ చీకటి ఒప్పందాలు బట్టబయలు అయ్యాయంటూ జై భారత్ నేషనల్ పార్టీ విమర్శ. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. వివిధ వార్డులు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పుష్ప, కుమారులు, పార్టీ నాయకులు. పదవ తరగతి పరీక్షలు తెనాలిలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు మొదటి రోజు తెలుగు పరీక్ష జరిగింది. మండలంలో మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. తెనాలిలో 10వ తరగతి పరీక్షలు సోమవారం ఉదయం నుండి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కలిపి మండల పరిధిలో మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెనాలి పట్టణంలో 12 కేంద్రాలు, రూరల్ పరిధిలో మరో 4 కేంద్రాలు ఏర్పాటు చేయగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పరీక్షా కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాశారు. ఈ 16 కేంద్రాల్లో 3785 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం స్కూల్, బాలాజీరావుపేట టీఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్, చెంచుపేట కోగంటి శివయ్య హైస్కూల్, మారిస్పేట ఎన్సీఆర్ఎం హైస్కూల్, కొత్తపేట రావి సాంబయ్య బాలుర హైస్కూల్, దొడ్డప్లేని ఇందిరా బాలికల హైస్కూల్, తాలూకా జూనియర్ కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేయగా ఇవి కాకుండా మరికొన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ పరీక్షలు జరిగాయి. మండల పరిధిలోని సంగం జాగర్లమూడి, కొలకలూరు, పెదరావూరు, అంగలకుదురు గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8:30 గంటల నుండే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరుండి తీసుకువచ్చి పరీక్ష అయ్యే వరకు బయట వేచి ఉండి తీసుకువెళ్లారు. మరోవైపు అన్ని కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు. పట్టణ, రూరల్ పరిధిలోని కొన్ని కేంద్రాలను ఇరువురు ఎంఈఓలు సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తమ విద్యార్థులను వారికి కేటాయించిన కేంద్రాలకు వ్యాన్లలో తీసుకువెళ్లి పరీక్షలు రాయించారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12:45 పరీక్ష పూర్తయింది. బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. పరీక్షా కేంద్రాల్లో సదుపాయాలు బాగున్నాయని, పరీక్ష చక్కగా రాసినట్లు తెలిపారు. మొత్తం మీద 10వ తరగతి పరీక్షలు తెనాలిలో మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. నా పేరు దుర్గా ఐశ్వర్య. నేను భాష్యం స్కూల్లో చదువుతున్నాను. పేపర్ అయితే ఈజీగానే వచ్చింది. అండ్ అంటే రన్నర్స్, స్లో రన్నర్స్ కూడా పాస్ అయ్యే విధంగా ఈజీగా వచ్చింది. నా పేరు గాయత్రి. పేపర్ చాలా ఈజీగా వచ్చింది. పేపర్ చాలా ఈజీగానే వచ్చింది. మేమందరం తెనాలిలో ఉన్న ఆదర్శ స్కూల్ నుంచి వచ్చాము, చెంచుపేట. ఇవాళ తెలుగు పేపర్ చాలా ఈజీగానే వచ్చింది. అందరం చాలా చక్కగా రాసాము. ఆదర్శ స్కూల్లో మేము చక్కగా చదువుకుని వచ్చాము. చాలా చక్కగా రాసాము. పేపర్ ఈజీగానే ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 30వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. స్థానిక 30వ వార్డులోని చెంచుపేట పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సతీమణి పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కలిసి సోమవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు మద్దతుగా వారు వార్డులో పలు ప్రాంతాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ కొమరాబత్తుని జైపాల్ స్థానిక పార్టీ నాయకులతో కలిసి 30వ వార్డులోని ఆర్సీఎం చర్చి వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వస్తున్న అన్నాబత్తుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు స్థానిక నాయకులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మరోసారి ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని వారు కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో వారితో పాటు స్థానిక కౌన్సిలర్ కొమరాబత్తుని జైపాల్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, సయ్యద్ ఖాలిదా నసీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు దుబాయ్ బాబు, యాతాటి అనిల్, తోట రఘురాం, పేరం సంజీవిరెడ్డి, దాసరి వీర వసంతరావు, మద్దాళి శేషాచలం, తాడివేన రామయ్య, కట్టారి హరీష్, కాకి దేవసహాయం, కొమ్ము రాయల్, రావి ప్రశాంతి, ఉడుమల మహేష్ రెడ్డి, తాడిబేన్ రమేష్, ఎస్ రఘురామిరెడ్డి, కోగంటి ఆశు, రావి రాంబాబు, కె ముక్తేశ్వరరావు,
పెదలంక వెంకటేశ్వర్లు, కాళిదాసు సత్యనారాయణ, రావి కిషోర్, మదిర కోటేశ్వరరావు, కారుమంచి జాకబ్, కె రమేష్, రావి కిరణ్ కుమార్, రావి మణికుమార్, పెరికల రజని, చుక్క ఆనందబాబు, మదిర రవితేజ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున 30వ వార్డులో ప్రచారంలో భాగంగా మన జయపాల్ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు సంక్షేమం అనేది మా ఇంటికే అందించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మన లోకల్ శివన్న అనేక సంక్షేమం మా ఇంటి ముందుకు వచ్చిన తను భాగవస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని, అక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలుపొందుదామని ప్రజల నోట చెప్పడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలానే మన ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో నవరత్నాల్లో భాగంగా అన్నీ అమర్చారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మన లోకల్ శివన్న 27,000 ఇళ్ల పట్టాన్ని ఇప్పించిన మన ఘనత ఒక లోకల్ శివన్నకే సాధ్యమైంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ లోకల్ శివన్నని అక్కడ మన ముఖ్యమంత్రి గారి అనేక సంక్షేమం అని ఇది మన ఇంటికే వచ్చి ఈరోజు పాలన చేస్తున్నారంటే మన ఈ ఇద్దరి వల్లే అయింది. ఇప్పుడు పందులు గుంపుగా వస్తాయి. అలానే ఎంతమంది పార్టీలు కలిసినా మన జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వస్తున్నాడు. అది సంక్షేమం అన్న అభివృద్ధి అన్న రెండు కళ్ళలా చూస్తారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. 3 పార్టీలు కలిపి చాలా పెద్ద సభ పెట్టారు చిలుకలూరుపేటలో. అయితే పాట కూడా మన పాటే ఇమిటేట్ చేసి పెట్టారు. అంత కాపీ క్యాట్లయితే మన పార్టీలోనే వచ్చేస్తే ఏదో ఒక పెద్ద పోస్ట్ ఇచ్చి వాళ్ళకి కూడా ఏదో ఒక గౌరవం కల్పిస్తాం కదా. ఎందుకు అనవసరంగా పార్టీలు పెట్టుకొని ఇబ్బంది పడటం. ఎలాగూ మా విజయం అనేది 100% తథ్యం. జై జగన్, జై శివన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. 31 సంవత్సరాలు. నా పేరు జైపాలు. ఈ వార్డు యాక్చువల్గా టీడీపీ వార్డు. గత 2019 ఎమ్మెల్యే గారి ఎలక్షన్ నుంచి 500 మెజార్టీ వచ్చింది. అప్పటి నుంచి ఈ మన జగన్ గారి పరిపాలన వలన శివన్న అందరికి అందుబాటులో ఉండి అందరికీ సంక్షేమం అందించడం వలన ఈ వార్డు ప్రస్తుతం చాలా అనుకూలంగా ఉంది వైసీపీకి. ఆర్సీఎం చర్చ్ ఎదురు నుంచి యూనిఫామ్స్ ఇవన్నీ మన ప్రచారం మొదలుపెట్టాం. సహజంగా 5 సంవత్సరాల తర్వాత పరిపాలన చేసి ప్రజల్లోకి వెళ్తే అంతా వ్యతిరేకత కనపడుతుంది. చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్లో అందరం సుఖంగా సంతోషంగా ఉన్నామని చాలా మంచి స్పందన ఉంది. వాటికి ప్రచారానికి ఎమ్మెల్యే గారు మిస్సెస్ సతీమణి గారు, మన పుష్ప మేడం గారు వచ్చారండి. అందరూ సపోర్ట్ చేశారు. ఇంకా సపోర్ట్ చేయాలని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఓటు వేసి మరిన్ని పథకాలు రావాలంటే పేద ప్రజలు, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీలు అందరూ కూడా మళ్ళీ మీకు అన్ని పథకాలు రావాలని చెప్పారంటే తప్పనిసరిగా ఓటు వేసి శివన్న గారిని అదేవిధంగా రోసే గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇన్నేళ్లుగా పట్టించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చిందా అని జై భారత్ నేషనల్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీల పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఇది వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అని వారు పేర్కొన్నారు. స్థానిక బాలాజీరావుపేట గిరి రోడ్డులోని తెనాలి నియోజకవర్గ జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెనాలి అసెంబ్లీ అభ్యర్థి షేక్ భాషా, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మంచాల సుశీల్ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీకి కేంద్ర ఎన్నికల సమాచారం టార్చ్ లైట్ గుర్తు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ను పట్టించుకుని ప్రధాని మోడీకి ఇప్పుడు ఇంత ప్రేమ ఎక్కడి నుండి పుట్టుకు వచ్చిందని వారు ప్రశ్నించారు. ప్రజాగళం ద్వారా టీడీపీ, బీజేపీ చీకటి విధానాలు బట్టబయలయ్యాయని అన్నారు. ప్రజాగళంలో రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి స్వంత ప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నారని అన్నారు. నిన్నటి బహిరంగ సభలో టీడీపీ కూటమి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తమ పార్టీ టార్చ్ లైట్ గుర్తు ద్వారా వీరి చీకటి విధానాలు తిప్పికొడతామని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జై భారత్ పార్టీ తెనాలి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ భాషా, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంచాల సుశీల రాజాలను గెలిపించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి రవికిరణ్ కోరారు. రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ నిబద్ధత, నిజాయితీ కలిగిన వ్యక్తులని అందుచేతనే అభ్యర్థులుగా రంగంలోకి దింపారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు నాగరాజు, డి సాంబశివరావు, వి రాజయ్య, ప్రకాష్, దక్షిణామూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. నిన్న మోడీ గారి సభ జరిగిన సందర్భం మనం చూసాము. అది ఎలా ఉందంటే ఈ 3 పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకొని రాష్ట్రానికి ఏ విధమైనటువంటి ఉపయోగకరంగా కాకుండా వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ కేసుల గురించి, వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ ఎజెండా మొత్తం కూడా సీక్రెట్ ఎజెండా ఇంత ముందు నుంచి నడిచిందే ఇప్పుడు బయటపెట్టారు.
ఆ మోడీ గారు సభ అట్రప్లాప్ అయింది. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒక పక్క, సినీ ఫీల్డ్లో సూపర్ స్టార్ లాగా వెలుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక పక్క, భారతదేశానికి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా అంత పెద్ద వ్యక్తి వస్తే ఆ సభ ఎట్టా ఉందంటే అత్యంత దారుణంగా ఫెయిల్ అయింది అది. రెండోది, మన రాష్ట్రం గురించి ఈ పొత్తులు పెట్టుకున్న నాయకులు కానీ ఈ మోడీ గారి సభలో ఏదైనా ఒకటన్నా ఒక విభజన హామీ గురించి కానివ్వండి, ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ ఏదన్నా అభ్యర్థిస్తారేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తే వాళ్ళ ఆశలు అడియాసలు అయిపోయినాయి. మోడీ గారు కూడా తెలివిగా ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళకి మనం ఈ పొత్తులో మనం ఏదన్నా గట్టిగా హామీలు ఇస్తే రేపు పొరపాటున ఈ ప్రభుత్వం రాకుండా వేరే ప్రభుత్వం వస్తే వాళ్ళ ఓట్లు మాకు పార్లమెంట్లో ఏడ పడవో అని తెలివిగా ఏం చేశాడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమని కానీ ఎక్కడా అడగలేదు. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత అభద్రతాభావంతో ఉన్నారనేది. కాబట్టి ఓటర్లారా, విజ్ఞతతోటి ఈసారి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మన జేడీ గారిని చూసి ఆంధ్రప్రదేశ్ గత విభజన జరిగినప్పటి నుంచి గాఢాంధకారంలోకి నెట్టివేయబడి 10 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధికి నోచుకొని ఈ చీకట్ల నుంచి చీల్చుకొని వెలుగుని ప్రసాదించడానికి మా పార్టీ గుర్తుగా టార్చ్ లైట్ని మాకు ప్రసాదించినందుకు ఎన్నికల అధికారులకు కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అలాగే జేడీ గారు కుల మతాలకు అతీతంగా ఒక మైనార్టీ వర్గానికి చెందిన నాకు, ఒక దళిత సోదరుడైనటువంటి మంచాల సుశీల్కి ఎంపీ టికెట్ కేటాయించి మాకు సముచిత స్థానాన్ని జనరల్ టికెట్లు కూడా ఇవాళ ఒక దళితుడికి ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జేడీ గారు ఒక్కరే కనపడుతున్నారు. మీరు అందరూ ఆలోచించి విజ్ఞతతోటి మనకి మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా ఈ ఒక్కసారి నిజాయితీకి ఓటేయాల్సిందిగా టార్చ్ లైట్ గుర్తు మన టార్చ్ లైట్ గుర్తుకి ఓటేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నియోజకవర్గంలోని ప్రతి సమస్యను తెలుసుకుని ఆ సమస్యని ఒక మేనిఫెస్టోగా పొందుపరిచి ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాలకి 175 మేనిఫెస్టోలు మనం తయారు చేసి ఆ మేనిఫెస్టోని బాండ్ పేపర్లో పొందుపరిచి మీ అందరికీ మీకు ఇచ్చి మేము ఓట్లు అడగడం జరుగుతుంది. ఈరోజు మాకు ఓటు వేసి అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తే భాషా గారిని అసెంబ్లీకి, నన్ను పార్లమెంట్కి పంపిస్తే రాష్ట్రానికి ఏ విధమైతే అవసరతలు ఉన్నాయో, ఏ విధమైన న్యాయం చేయాలో అక్కడ పార్లమెంట్లో మేము పోరాడతాం. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధపడ్డాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి చేపట్టిన ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో ఆయన 3వ రోజు పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి సోమవారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలో 3వ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తున్న ఆయనకు గ్రామస్తులు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సెంటర్ నుండి కూచిపూడి రోడ్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెనాలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని, లోకల్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని ఆయన కోరారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, సర్పంచ్ కాకి రమాదేవి, కాకి మనోజ్, కుదరవల్లి శంకర్రావు, ఎంపీటీసీ రావూరి యేసుదాసు, పినపాటి అనిల్ కుమార్, పార్టీ గ్రామ అధ్యక్షుడు రావూరి విజయబాబు, డీసీఎంఎస్ డైరెక్టర్ ప్రసాదం బాలగౌరవమ్మ, కొండారెడ్డి, ఎండి ఫరీద్, ఎస్కే నాగూర్, సరాబంది, కొడాలు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదరావూరులో 3వ రోజు భాగంగా గడప గడప తిరగడం జరుగుతుంది. అదేవిధంగా పెదరావూరులో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా కింద 150 మందికి ఇవ్వటం జరిగింది. అవ్వాతాతల పెన్షన్లు మొత్తం 1200 మందికి ఇవ్వటం జరిగింది. ఈబీసీ నేస్తం కింద, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 159 మందికి ఈరోజు ఇవ్వటం జరిగింది. వాహన మిత్ర చూసుకున్నట్లయితే 76 మందికి వాహన మిత్ర ఇవ్వటం జరిగింది. ఈ పెదరావూరు గ్రామంలోనే. విజ్ఞత కలిగిన తెనాలి ప్రజలారా గమనించండి, మా మెడలో ఒకే జెండా, మా చేతిలో ఒకే జెండా. అలానే మా జెండా జగనన్న, మా ఎజెండా శివన్న. ఈరోజు పెదరావూరు గ్రామం తిరగడం, అదేవిధంగా మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
తెనాలి నియోజకవర్గంలో అత్యున్నత స్థానంలో ఉందని మేము గర్వపడుతున్నాం. మా పిల్లలు ఎంతోమంది ఈ స్కూల్లో చదువుతున్నారండి. ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని మా గ్రామ ప్రజలు ఇంకా అనేక అభివృద్ధి పనుల్లో ముందుండాలని, శివర్ణ మళ్ళీ గెలిచి ఇంకా ఎంత సంక్షేమాన్ని ఇవ్వాలని, నాకు తెలిసి కనీ విని ఎరుగని రీతిలో చరిత్రలో ఏదైనా ఉంది అంటే, ఎవరైనా ఎమ్మెల్యే ఎవరైనా పని చేశారు అంటే దానికి నిదర్శనం మా ఎమ్మెల్యే గారే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాలని. ఎందుకంటే ఇంకా సంక్షేమాన్ని, పేద బడుగు బలహీన వర్గాలు అంటూ ఎవరు ఉండకూడదు. అందరూ కుల మత జాతి వివక్షణ లేకుండా ప్రాంతాలు చూడాల, మతాలు చూడాల, కులాలు చూడాల. అలాంటి వ్యక్తి మళ్ళీ రావాలని, అదేవిధంగా మళ్ళీ మా సీఎం గారు గెలవాలని, మళ్ళీ మా లోకల్ శివన్న మళ్ళీ గెలిచి మా గ్రామానికి ఇచ్చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ గ్రామంలోనే నిర్మించి అత్యాధునిక టెక్నాలజీతో విశాలవంతమైన రోడ్లు, దానికి సంబంధించిన లైట్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ కూడా డ్రైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గృహాలు కూడా కొన్ని జగనన్న కాలనీలు నిర్మించడం జరుగుతుంది. మరి ఏ ప్రభుత్వం లేనంత ఇదిగా జగనన్న నాయకత్వంలో మళ్ళీ ఈ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకుంటూ కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ అర్హత ప్రామాణికంగా తీసుకొని కూడా అందరికీ సమన్వయం చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ రానున్న రోజుల్లో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు టికెట్తో పని లేకుండా హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ చెప్పారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో సోమవారం ఉదయం డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ ఎస్ న్యూస్తో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులకు టికెట్తో పని లేకుండా హాల్ టికెట్ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు సెలవు రోజుల్లో కూడా విద్యార్థులను హాల్ టికెట్తో బస్సు లోపలికి అనుమతిస్తామని అన్నారు. కండక్టర్లు ఈ విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని, వారు ఎక్కడ చేయెత్తినా బస్సు ఆపాలని ఆదేశించారు. ఈ సంవత్సరం మన 10th క్లాస్ ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ ఏపీఎస్ఆర్టీసీ ఒక మంచి శుభవార్త ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీ హాల్ టికెట్ చూపించిన ఎడల మీరు ఎక్కడి నుంచి అయినా మీ కాలేజ్ సెంటర్ వరకు, స్కూల్ సెంటర్ వరకు ఉచితంగా ఎక్కడ చేయెత్తే అక్కడ ఎక్కించుకొని మీ స్కూల్ దగ్గర దించడానికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో అందరి డ్రైవర్ కండక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ ట్రావెలింగ్ మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఫ్రీగా పాస్ లేదులే అనే ఆలోచన లేకుండా మీ ఆర్టీసీ మీకు ఫ్రీగా ఇంటి దగ్గర నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ వరకు ఇచ్చే ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థి తల్లిదండ్రులు అందరూ వాడుకొని ఎగ్జామినేషన్ బాగా రాయాల్సిందిగా ప్రతి ఒక్క విద్యార్థికి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున శుభాభినందనలు మరియు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఓటు అడిగే హక్కు, అర్హత బీజేపీ కూటమికి ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పట్టించుకొని మోడీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. స్థానిక మారుస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రజాగళం సభపై పలు విమర్శలు చేశారు. 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టించుకొని మోడీ ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి రాష్ట్రంపై ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లు ప్రధానిగా ఉండి రాష్ట్రానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి చేసినందు సందర్భంగా అభినందనలు తెలియజేశారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడు, అగ్రనేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు దేశాన్ని, ఆల్మోస్ట్ భారతదేశాన్ని అటు పాదయాత్ర కానీ, ఇటు బస్సు యాత్ర కానీ, భారత జోడో యాత్ర కానీ, భారత జోడో న్యాయయాత్రలు కానీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మణిపూర్ నుంచి దారాయి, ముంబైలో దారాయి దాకా కంప్లీట్ చేసి నిన్న బ్రహ్మాండమైనటువంటి పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రతిపక్షాలన్నీ కూడా రాహుల్ గాంధీ గారిని చాలా అభినందించని, దానికి ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మన ఈ తెనాలి కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాం. అది 1. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో కలిసి నిన్న పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ పబ్లిక్ మీటింగ్లో ఆయన వచ్చి ఈ 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉండి
మన రాష్ట్రానికి ఏమి చేశారు, ఏమి చేయబోతున్నారు అనేది ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరైనా అందరూ విడగొట్టమన్నప్పుడు, రెండో మార్గం లేక తెలంగాణలో కొంతమంది చనిపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యూపీఏ అప్పుడు మన రాష్ట్రం విభజన జరిగింది. మన ప్రజలందరూ గమనించండి. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా, మన ప్రాంత ప్రజలు ఆలోచించండి. మేము చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో, వాళ్ళు చెప్పేదాంట్లో వాస్తవం ఉందో ఆలోచించి తగు నిర్ణయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై హింద్, జై. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ని బాగు చేసే విధానంగా నిన్న ఆయన ప్రత్యేకవాద ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాను అని ప్రకటించినట్టయితే చాలా అద్భుతంగా ఉండేది. ఆయనకు ఒక విలువ ఉండేది, ఒక ఇదిగా ఉండేది. కావున ఇక అయిపోయింది. మేము ప్రత్యేక హోదా కోసం రాహుల్ గాంధీ గారు పోరాడతారన్నారు కాబట్టి మేమందరం కూడా ప్రత్యేక హోదా కోసమే మేము ఫైట్ చేస్తానని చెప్తున్నాం. కాబట్టి ప్రజలు ఇది గమనించి మాకు ఓట్లు వేస్తే మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ఉడుముల మహేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు వైసీపీ నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక మార్స్పేటలోని బీజేఆర్ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి జరిగిన మహేష్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మహేష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చాలు అందచేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మేకల సురేష్, పెదలంక వెంకటేశ్వర్లు, తోకావాసు, షేక్ పెదసుబాని, ఎన్ కృష్ణారెడ్డి, అమర్తల సిమోను, షేక్ నన్నే, ఎస్ రాము, గని, షేక్ ఖాసిం, గోపి, సుబ్రహ్మణ్యం, పెరుగు వెంకటేష్, టి వెంకటకృష్ణ, మెహబూబ్, ప్రవీణ్ కుమార్, సైదులు తదితరులు పాల్గొన్నారు. మన యువజన విభాగకి సంబంధించి అధ్యక్షులు ఉడుముల మహేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సురేష్ గారి దగ్గర, మేకల సురేష్ గారి ఆఫీస్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి, మరి పార్టీ నాయకులు, ప్రాణ స్నేహితులు అందరూ కలిసి ఇక్కడ కేక్ కటింగు ఏర్పాటు చేశారు. మరి ఈ కేక్ కటింగు ఇలాంటి సందర్భంలో మరి ఉడుముల మహేష్ రెడ్డి గారికి దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా ఆ పదవిని సద్వినియోగం చేసుకుని మరి పార్టీని బలోపేతం చేస్తూ మరి యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి మహేష్ రెడ్డి గారు మరి అందరినీ కలుపుకుని కుర్రోళ్ళని, యూత్ని అందరినీ గ్యాదర్ చేసుకుని భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మరి భగవంతుడు దయ వల్ల మరి ఆయనకు పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకుని భవిష్యత్తులో మరి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పేసి తెనాలి పట్టణ యువతలో ఉత్సాహాన్ని నింపి యువతని ముందుకు నడిపిస్తున్న మా యువజన వైసీపీ అధ్యక్షుడు ఉడుముల మహేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో మంచి మంచి పదవులని అధిరోహించాలని, తెనాలి పట్టణ యువతకు మార్గదర్శకులుగా ఉండాలని, ప్రతి ఒక్క పేదకు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాం. నాకంటే చిన్నోడు తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా రైల్వే స్టేషన్ సెంటర్లో మహేష్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పలువురు నాయకులు, యువకులు పాల్గొని కేక్ కట్ చేయించారు. యువజన విభాగం అధ్యక్షుడు ఉడుముల మహేష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే మా మహేష్ రెడ్డి అన్న మాకు చాలా అండదండలుగా ఉంటూ మమ్మల్ని ఏ విధంలో అయినా సరే మమ్మల్ని కాపాడే వ్యక్తి మా మహేష్ రెడ్డి అన్న. మేము ఏ రోజైనా సరే మేము మహేష్ రెడ్డి అన్నకి అన్ని వేళలా సపోర్ట్గా మేము ఉంటామని తెలియజేసుకుంటూ చెల్లుతున్నాం. అలానే అన్నాబత్తన శివకుమార్ గారు అత్యంత మెజార్టీతో గెలవడానికి ఉడుముల మహేష్ రెడ్డి గారు, తర్వాత మేము అతని సోదరులుగా మేమందరం ఉండి చాలా అత్యంత మెజారిటీతో గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని. దుగ్గిరాల మండలంలో 10వ తరగతి పరీక్షలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నాయని మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు తెలియజేశారు. దుగ్గిరాల మండలంలో 5 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని, దుగ్గిరాల మండల వ్యాప్తంగా మొత్తం 665 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. మొదటి రోజు పరీక్షకు ఎంతో ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు. ప్రజాగళం సభలో రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి స్వంత ప్రయోజనాలకే పెద్దపీట.
టీడీపీ బీజేపీ చీకటి ఒప్పందాలు బట్టబయలు అయ్యాయంటూ జై భారత్ నేషనల్ పార్టీ విమర్శ. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మద్దతుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. వివిధ వార్డులు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి పుష్ప, కుమారులు, పార్టీ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.